లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయాళుడా, నీకు వందనాలు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ దినము ప్రభువా, ఈ యొక్క 7 మాటల గురించి మేము ధ్యానించుకోవచ్చుండగా అతని కొద్ది సమయం మాత్రమే మాకు మిగిలి ఉన్నది. కాబట్టి ప్రభువా, మేము త్వరపడి ఈ యొక్క లేఖనము ధ్యానించలాగా సహాయం చేయమని యేసు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. అందరం కూర్చున్నాం సిస్టర్స్, కూర్చున్నాం బ్రదర్స్. ఇంకా మన యొక్క సహోదరులు ఇవాళ గుడ్ ఫ్రైడే కానీ అయినను వారికి ప్రైవేట్ కంపెనీలు కాబట్టి డ్యూటీలు ఉన్నాయి. కాబట్టి అందుకే పురుషులు రాలేకపోయి ఉన్నారు. కానీ ఇంచుమించుగా ఇంకొక కుటుంబం తప్ప మిగతా వారందరికీ కూడా, 2 కుటుంబాలు తప్ప మిగతా వారందరికీ కూడా మందిరంలో హాజరై ఉన్నారు. ఆదివారం దినం అందరూ కలుస్తారని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, మనము గత 2 నెలల నుంచి క్రీస్తు యొక్క శిలువ మరణమును, ఆ శ్రమలను, ఆయన చేసిన త్యాగమును, వాటన్నిటిని కూడా మనము తరచి ధ్యానించుకుంటూ ఆదివారం రోజున, బుధవారం రాత్రి కూడికలో, శుక్రవారం రాత్రి కూడికలో కూడా మనము ప్రభు యొక్క మరణానికి సంబంధించి ఏమేమి లేఖనాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ లేఖనాలు ఉన్నాయి, వాటిని మనం వివరించి తరచుగా వాటిని పరిష్కారం చేసి మనము బోధించుకొని ఉన్నాం. హల్లెలూయా. ఈ దినము ఈ యొక్క గుడ్ ఫ్రైడే. ఎందుకంటే గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు మరణిస్తే అది ఎలాంటి మంచితనం అవుతుంది? మనం అంటాము సహజంగా, మన ఇంట్లో సభ్యులు ఎవరైనా మరణిస్తే ఆ దినం మనం మంచి రోజా? ఆ దినం మనం మంచి రోజా? ఆ దినాన్ని బట్టి మనము కోపడతాము. లేకపోతే ఆ దినం వచ్చిందంటే జ్ఞాపకార్థం తర్వాత ఉంటుంది. కానీ పొరపాటున ఏ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకోటి జరిగితే ఏమంటాం, అది ఈ దినం వస్తున్న మంచి దినమే కాదు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు, మా తల్లి గారు యాక్సిడెంట్ లో చనిపోయారు, లేకపోతే మా తండ్రి గారు ఇలా పోయారు అని అనుకుంటాం మనం సహజంగా. కానీ ప్రభు యొక్క మరణము మానవాళికి మంచి దినము, ప్రపంచానికి మంచి దినము, అంతేకాదు భూమికి కూడా మంచి దినము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు దేవుని చిత్తం ఏంటిది, లేదా తండ్రి చిత్తం అన్నది ఏమైతే ఉన్నదో, జగత్పునాది వేయబడక మునుపే, అంటే ఈ భూమి కానీ, ఆకాశములు కానీ, దేవదూతలు కానీ, ఇటువంటి వాళ్ళు ఎవ్వరు లేనప్పుడే వధింపబడిన గొర్రె పిల్ల అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. అంటే తండ్రి మనసులో ఈ యొక్క రక్షణ ప్రణాళిక అన్నది ఆయన మైండ్లోనే ఉన్నది, ఆయన యొక్క హృదయంలోనే ఉన్నది. కాబట్టి దానిని నెరవేర్చడానికి ఆయన ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు ప్రభువుగా ఆయన రంగప్రవేశము చేశాడు. ఆ తర్వాత ఆయన 3.5 సంవత్సరములు బోధించి ఆ చివరి రోజున ఆయన పట్టుబడి శిలువ మరణం పొందినట్టుగా మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. తద్వారా మనకేమొచ్చినది? పాపానికి క్షమాపణ అన్నది కలిగింది. పాపానికి క్షమాపణ కలగటం వలన దాని అంతం ఏమై ఉన్నది? నిత్య జీవమై ఉన్నది. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపానికి క్షమాపణ పొందుకుంటాడో తర్వాత ఏమవుతుంది? కరుణింపబడతాడు. కరుణింపబడినప్పుడు వాడికి ఏదైనా దానము ఇస్తాము. ఆ దానం ఏమైనదంటే ప్రభువు యేసుక్రీస్తునందు నిత్య జీవమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి
ఈ 7 మాటలను మనము 7 వ్యక్తులతో చదువుకొని మనం ముందుకు కొనసాగుతాం. త్వరగా చిన్న చిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఏమి చదువుకున్నామో మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ చదివింది లూకా సువార్త 23:34 యేసుక్రీస్తు పలుకుతా ఉన్నాడు. సిలువలో ఉంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సిలువపై 7 మాటలు అని అంటా ఉంటారు. అంటే ఆల్రెడీ ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఏమేమి నోటి నుంచి మాటలు వచ్చాయో వాటిని పరిశుద్ధ గ్రంథము లిఖించి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. పిల్లలు ఏమేమో చేస్తారు, అది తప్పే. కానీ మనం చూసి ఏమంటాము, అరే వారికి ఏమీ తెలియదు కాబట్టి ఈ విధంగా చేశారు. తెలిస్తే వాడు ఎందుకు చేస్తాడు? అట్లనే ఆయన సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త, మనుషులందరినీ నిర్మించిన వాడు, ఈ జగత్తంతా ఆయన మీదనే ఆధారపడి ఉన్నది. మిమ్మల్ని విమోచించడానికి వచ్చిన మీ రాజు ఆయనే. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య ఈయనే. ఇవన్నీ లేఖనాలను వారు ఎరిగి ఉంటే ఆయనను వారు సిలువ వేసి ఉండకపోదు. ఆయన నిజానికి మనం చెప్పుకున్నట్టుగా గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వస్తా ఉంటే, ఇదిగో నీ రాజు నీతిపరుడును, సీయోను కుమార్తెలారా ఉల్లసించుడి, యెరూషలేము జనులారా ఉత్సాహించుడి. ఆ లేఖనము వారు చదువుతూనే ఉన్నారు. అదే ప్రకారం ఆయన వస్తే ఆ లేఖనాన్ని ఎరుగక ఉన్నారు. చంటి పిల్లల యొక్కయు బాలుల యొక్కయు నోట స్తోత్ర గీతములు ఉంటాయి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండే కీర్తనలో, అదే దేవాలయంలో పిల్లలు పెద్దలు హోసన్న చేయము అని వారి నోటి నుండి పలుకుతా ఉంటే వారు అంటా ఉన్నారు, ఎందుకు ఇలా పలుకుతా ఉన్నారు? దావీదు కుమారునికి చేయము అని పలుకుతా ఉంటే వారి నోరు ఆపండి అని చెప్తా ఉన్నారు. నిజానికి ఈ వాక్యం వాళ్ళు ఎరిగి ఉంటే యేసుక్రీస్తుని సిలువ వేయకపోదు. కాబట్టి అక్కడ ప్రభు అంటా ఉన్నారు, ఆయన చేస్తున్న ఆ కార్యములన్నిటిని ఎంత ఓర్చుకుంటే, ఎంత ఓర్పు అనేది ఆయనకు ఉంటే ఆ విధంగా పలుకుతామండి. మనమైతే ఆ విధంగా పలుకుతామా? ఇలా మనం కొడితే మరుసటి రోజు వాడిని ఏ విధంగా పగ తీర్చుకోవాలని మనము చూస్తాం. ఇది మానవుడి యొక్క లక్షణం. అయితే ఈయన మానవుడే, కానీ ఆయన లోపట ఏమున్నది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మతోటి నింపబడిన వ్యక్తి తప్పకుండా తన శత్రువులను ప్రేమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనకు గ్రహం స్టెయిన్ గారిని ఒరిస్సాలో తన పిల్లలను ఇద్దరిని సంపేసిన తన భార్య ఏమని చెప్తా ఉంది? క్షమించు. అది ఎలా చెప్పింది? ఆమెలో ఉన్నటువంటి క్రైస్తవత్వం, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే మనం క్షమించడానికి మనకు గుణం అనేది వస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారిని చంపితే ఆయన భార్య ఏమని చెప్తా ఉన్నది? అది ఎలా వస్తుంది? క్రైస్తవాన్ని బట్టే. క్రైస్తవేమో అంటేనే క్షమాగుణము కలిగినటువంటి వ్యక్తులు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి వారు ఏం చేస్తా ఉన్నారు? అది చాలా బాధాకరము, అది క్షమించరాని నేరము. అయినా వారు ఏ విధంగా ఉన్నారంట? ఎరుగక ఉన్నారు. లేఖనాలను ఎరుగక ఉన్నారు. అది నిజానికి లేఖనాలను ఎరిగి ఉంటే మహిమా స్వరూపము ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనం ఎందుకు తప్పులు చేస్తున్నాం? మనం ఎందుకు
ఆ యొక్క లోక మార్గంలో మనం వెళ్తున్నామంటే లేఖనము ఎరుగక. కాబట్టి ప్రభు చెప్తా ఉంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి బేసిక్ మెయిన్ ముఖ్యంగా అంతకు ముందు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఇంకా కొన్ని సందర్భములలో నీవు దేవునికి కుమారుడవై ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏమిటి? నీ శత్రువును నీవు ప్రేమించాలి. ఇది కాన్సెప్ట్, ఇది దేవుని యొక్క వాక్యం. నువ్వు తప్పకుండా దేవుడికి కుమారుడవు లేదా కుమార్తెవు కావాలని నువ్వు కోరుకుంటే నీ శత్రువులను నీవు క్షమించాల్సిందే. ఎందుకంటే దాని నోటి నుండి వచ్చినటువంటి మాట, శిలువ ఎక్కక ముందే వచ్చినటువంటి మాట, ఆ మాట భూమి ఆకాశం గతించినా గానీ గతించిన నెరవేర్చాల్సిందే. ఇప్పుడు యేసుక్రీస్తు దేవునికి కుమారుడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని కుమారుడు కావాలి అంటే ఆయన ఏం చేయాలి? తన శత్రువులను ఆయన ప్రేమించాలి. అప్పుడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. లేదంటే ఇప్పుడు ఆయన శిలువలో ఉండి వారిని క్షమించకపోయినట్లయితే ఏమవుతుంది? ఆయన అంతకు ముందు చెప్పినటువంటి నీవు దేవుని కుమారుడి కావాలంటే నీ శత్రువును ప్రేమించు అన్నది బ్రేక్ అయిపోతా ఉంది. ఆ నియమం అన్నది పగిలిపోతుంది, ఆయన మాట అన్నది వ్యర్థమైపోతుంది. కాబట్టి ఆయన మాట వ్యర్థం కావడానికి వీలు లేదని. హల్లెలూయా. కాబట్టి మనం క్రైస్తవులుగా ఇన్ని హింసలు, ఇన్ని బాధలు, ఇంత చెడ్డ పేరు, ఇష్టం వచ్చినట్టుగా లోకమంతా ఏవేవో మాటలు తెచ్చి చండాలమైన మాటలన్నీ మాట్లాడుతూ ఇతను యూట్యూబ్లు వీడియోలు చేస్తుంటే ఎందుకు వారిని మనము క్షమిస్తా ఉన్నామంటే మనలో ఏ గుణం ఉన్నది? క్షమాపణ గుణం. దేవుని ఆత్మ మనలో ఉన్నది, పరిశుద్ధాత్మ మనలో ఉన్నది, క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమకరను గాక. ఇకపోతే రెండవ మాటను మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ స్నేహం చదువుతుంది. లూకాసు సువార్త 23వ అధ్యాయము 43 తీసుకొని చదవమ్మా. ఒక్కొక్కరు చదువుకుందాం. చదవమ్మా, పర్లేదు, మీరే చదవ. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటను కూడా మీరు తీసుకోండి. అన్న చెప్పినట్టుగా కుడి వైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ. ఆ దొంగ ఎడం వైపున ఉన్న వ్యక్తి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడివి కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించు. అయితే కుడివైపు ఉన్నటువంటి దొంగ ఏమని చెప్తా ఉన్నాడు? ఈ శిక్ష మనకు సరైనది, నిజంగా మనం దొంగలము, మనం దోపిడిదారులము, అది సరైనదే, మనం చనిపోవడానికి శిలువ పెట్టడానికి మనం అర్హులము. కానీ ఈయన ఏంటైతే ఏ పాపమో లేదు, ఏ నేరము ఆయన చెయ్యలే అని చెప్పి అతను ఏం కోరుకుంటా ఉన్నాడంటే, ప్రభువా నీతో నీ రాజ్యములు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను. హల్లెలూయా. దేవుని మహిమకరను గాక. అతను ఏంటి చెప్తున్నాడు? విన్నపం చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రభువును ప్రాధేయపడుతున్నాడు. ఇంకా ఏమని ఒప్పుకున్నాడు? దానికంటే ముందు ఈ శిక్షకు మనము పాత్రను, అంటే అతను తన పాపాన్ని అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని తర్వాత ఏమి చెప్తున్నాడు? క్షమించమని అడుగుతున్నాడు, క్షమాపణ కావాలని కోరుకుంటున్నాడు, దయచూపమని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమకరను గాక. ఇప్పుడు చూడండి, క్షమించుటకు అధికారము కలదు. భూమి మీద పాపమును క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము కలదు. ఇప్పుడు చూడండి, వీళ్ళు పాపం చేశారు, ఆయన వాళ్ళని క్షమించుము అని ప్రభు కోరుతా ఉన్నాడా? కోరాడు. తర్వాత చూడండి, అతను రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఎవరైతే ఆయన ఎందుకు వచ్చి తను తగ్గించుకొని తమ పాపమును ఒప్పుకొని క్షమించమని అడిగిన వాళ్ళను, ప్రాధేయపడ్డ వాళ్ళను,
ఆయన ఏమని పిలుస్తా ఉన్నాడు? నేడు నాతో కూడా నీవు పరదేశులో ఉండు అని నిశ్చయము. అంటే ప్రభు దగ్గరికి వచ్చి తగ్గించుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు కంపల్సరిగా ఎక్కడ ఉంటాడు? పరదేశులో. మారు మనసు రావాల, ఉదయం మార్పు కలగాల, రూపాంతరం మనం చెందాలి. ఏదో పైకి మనం చెప్పుకున్నట్టుగా దాని వల్ల పరలోకము పోడు. అది అతను అడిగింది. మొట్టమొదటిగా ఈ శిక్షకు మేము అర్హులమే, అది ఒప్పుకుంటున్నాడు, తమ పాపములు ఒప్పుకుంటున్నాడు. తర్వాత ఏముంటాడు? ప్రభు నీ చిత్తమైతే జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన భూమి మీద మానవుని యొక్క పాపమును క్షమించుటకు తనలో ఇంకొకటి ఆయన ఎవరిని కనుగొరింతునో వారిని కనుగొరింతును, ఎవరిని కఠినపరచగోరుతున్నా వారిని కఠినపరచగోరుతున్నా. ఆయన సొంత ఇష్టం అది. నేను ఇస్సాకును ప్రేమించితిని, నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. అక్కడ రాయబడింది, పిల్లలు ఇరువురు పుట్టక మునిపే వాళ్ళు ఏ తప్పులు చేయాలని కాక మునిపే దేవుడు ఏం చెప్తాడు? వాళ్ళు సపరేట్ చేస్తా ఉన్నాడు. అందుకని పౌలు భక్తుడు ఆ యొక్క పత్రికలో రాస్తూ ఏం చెప్తా ఉంటే, ఆయన సృష్టికర్త మట్టి తీసుకున్నాడు, ఒకటి ఘనమైన పాత్రగా చేసుకుంటుండి, ఇంకోటి ఘనహీనమైన పాత్రగా చేసుకుంటుండు. కాబట్టి ఘనహీనమైన పాత్ర అయ్యా నన్ను ఎందుకు ఇలా చేశామని అడగడానికి వీలు లేదు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, అతను క్షమాపణ అడిగాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, తను తగ్గించుకున్నాడు. కాబట్టి అతనికి ఏమొచ్చినది? క్షమాపణ వచ్చింది, ఆయన క్షమించాడు. అంతేకాదు ఆడ నిత్య జీవంలో ప్రవేశించడానికి పరదేశంలో నేడు నాతో కూడా నిశ్చయముగా ఉండు. కాబట్టి పాపములు ఒప్పుకున్నవాడు నరకంలో ఉండడండి. హల్లెలూయా. పాపము కప్పుకున్నవాడు పరలోకంలో ఉండడు. కాబట్టి మనం కప్పుకోకుండా ఒప్పుకున్నట్లయితే నీతిమంతులుగా తీర్చబడతాము. ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని ఆకాశం తట్టు తన ముఖం ఎత్తడాన్ని కూడా అర్హుడను కాదనుకొని తల నేలకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, పాపినైన నన్ను క్షమించు. ఒక్క మాటే అతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడని ప్రభు ఉపమానంలో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో పెద్ద మాటలు కదా. ఇక్కడ కూడా ఆయన అడుగుతా ఉన్నాడు, దొంగ చదవండి, అక్కడ ఏమున్నదో దానికంటే ముందు దొంగ ఏమని పలుకుతా ఉన్నాడు? చదవండి ఎవరైనా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. చదవండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. చిన్న ప్రార్థన అన్నది, చిన్న విన్నపం. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, ఆయనతో కూడా పరదేశంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని మహిమకలుగును గాక. కాబట్టి నువ్వు ఏ వయసులో వచ్చినా, నువ్వు ముసలి వయసులో వచ్చినా, చివరి క్షణంలో వచ్చినా, రేపు నువ్వు చనిపోతావు అనంగా ప్రభు దగ్గరికి వచ్చినా ఆయన తప్పకుండా క్షమించి తన పరదేశంలో చేర్చుకునే దేవుడు. ఆయన కరికన పూర్ణుడు. హల్లెలూయా. కాబట్టి తప్పిపోయిన కుమారుని కూడా దీన్ని మనం ఉదాహరణ తీసుకుంటే అంత పోగొట్టుగా ఇంకేమీ లేదు, గతి లేదని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దూరమేమీ చెయ్యలేదు, ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. అప్పుడు ఇచ్చిన గౌరవం బట్టి ఇంకా ఎక్కువ గౌరవాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాము. హల్లెలూయా. కాబట్టి అటువంటి కనికర దయా దాక్షిణ్య పూర్ణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. సరే, మూడవ మాటకు మనం చూద్దాం. మన మధ్యలో ఉన్న స్నేహం జరుగుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం
26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఒక వ్యక్తిని చూపించి, ఇక నుంచి నీ కుమారుడు ఈతను. అలాగనే ఆ వ్యక్తిని చూసి, ఇక నుంచి నీ తల్లి ఈమె అని చెప్పినప్పుడు ఆ కుమారుడు తన తల్లిని దగ్గరికి తీసుకున్నట్టుగా, తన ఇంట చేర్చుకున్నట్టు, తల్లిగా అంగీకరించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిజమైన కుమారుడు తన తల్లిని తన తండ్రిని సన్మానించవలెను. అంటే సన్మానించడం అంటే ఏంటిది? వారికి కావలసిన ఆహార పదార్థములు కూడు గుడ్డ ఏర్పాటు చేసే బాధ్యత కుమారుడి మీద ఉన్నదండి. వారి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, వారికి శాతగాని వయస్సు వచ్చినప్పుడు, వారి శాతగాని సమయంలో ఉన్నప్పుడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అలా చేసినప్పుడు ఏమొస్తుందంట? ఆశీర్వాదములతో కూడిన ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. నీ తల్లిని నీ యొక్క తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు నిత్య జీవంలోనికి పోవాలి అంటే, యేసుక్రీస్తు వారు నిత్యము జీవించాలి అంటే, ఒకవేళ ఆయనను మనం శరీరధారిగా తీసుకుందాం, ఒక మానవుడిగా తీసుకుందాం. కాబట్టి ఆయన దేవుడికి కుమారుడు కావాలంటే మొట్టమొదటి ఏం చేయాలని చెప్పుకున్నాము? తన శత్రువులను ప్రేమించాలి. కాబట్టి ప్రేమించాడు. రెండవది ఏమున్నది? ఆ వ్యక్తి ద్వారా ఆశీర్వాదములు వస్తా ఉన్నాయి. భూమి మీద మనుషు కుమారునికి పాపం క్షమించడం అధికారము కలదు, కాబట్టి అతను పాపాన్ని క్షమించాడు. అంతేకాదు, సంఘానికి కూడా, అంటే సంఘములో ఉన్న వ్యక్తులకు కూడా పాపం క్షమించడానికి అధికారం ఉన్నది. క్లియర్ గా మనకు ఉంటుంది. మీరు ఎవరి పాపములు భూమి మీద నిలిచి ఉండనిద్దరో వారి పాపములు నిలిచి ఉండరు. మీరు ఎవరి పాపం క్షమించుతారో వారి పాపములు క్షమించబడిన అంతటి అధికారం సంఘం కూడా ఉందండి. కానీ దాన్ని మనం వినియోగించుకోవడం లేదు. అందుకు మనము సరిపోమని మనం అనుకుంటున్నాం. కానీ దాన్ని పేతురు చేసి చూపించాడు, పౌలు చేసి చూపించాడు. హల్లెలూయా. మరి అధికారం అంత గొప్పగా వాడుకున్నారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మూడవదిగా, ఆయన చనిపోయి నిత్య జీవం పొందాలంటే, లేదా ఎల్లకాలం ఆయన జీవించాలి అంటే, ఒక మానవుడిగా యేసుక్రీస్తుని తీసుకున్నాం. దేవుడిగా పక్కన పెట్టండి. శరీరంలో ఉన్న ఒక మానవుడిగా ఆయన తీసుకుంటే, ఇప్పుడు ఆయన ఏం చేయాలి? దీర్ఘాయుష్మంతుడు కావాలని తన తల్లిని తన తండ్రిని సన్మానించాలి. మనం అనుకుంటాం తల్లిదండ్రులు బాగా చూసుకుని కానీ మధ్యలో పోయినరా చనిపోయిన. ఈ ఆశీర్వాదము కాదండి, పరలోక సంబంధమైన ఆశీర్వాదం తండ్రి క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇదిగో నేను మరణించాను, చనిపోయాను, తిరిగి లేచి ఇప్పుడు యుగ యుగములో జీవించుచున్నాను. అలా ఎలా జరిగింది? తన తల్లిని తండ్రిని సన్మానించాడు. ఇంకా మనం చూస్తే ఆయన శిలువ వేయబడిన సమయానికి అప్పటికే తన లోక సంబంధమైన తండ్రి అని పిలువబడుతున్న యోసేపు చనిపోయి ఉన్నాడు. యోసేపు చనిపోయి ఉన్నాడు. ఆ మరియా ఆ యొక్క తల్లి మాత్రమే ఆయనకు అప్పటికి ఉన్నది. అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. ఇంకా చూడండి, హల్లెలూయా. కాబట్టి ఆమెను బాధ్యత ఇంకొకరికి అప్పగిస్తా ఉన్నాడు, ఆమెను సన్మానిస్తా ఉన్నాడు, అనాథగా వదిలిపెట్టడం లేదు. తద్వారా ఏమవుతున్నది? ఏ ఆశీర్వాదం వస్తున్నది? దీర్ఘాయు. అది మనకు ఒక పాఠం.
మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమించడం, సన్మానించడం, కావాల్సిన సమకూరిస్తే మనము భూమి మీద దీర్ఘాయుష్యం అంతే కాదు, పరలోక ముందులో నిత్య జీవము, దీర్ఘాయుష్యం. దేవుని మహిమ కలుగును గాక. ఇక 4వ మాటకు మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34 వచనం సిస్టర్ చదవమ్మా. మార్కు సువార్త 15వ అధ్యాయం 34. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. హల్లెలూయా. తర్వాత మళ్ళీ మనకు ఇంకొక సువార్తలు కూడా యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసినని ఇంకొక సువార్తలు కూడా మనకు దొరుకుతా ఉంటుంది. చూడండి, ఈ మాట ఏంటిదంట? ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటను మనం తీసుకుంటే ఆల్రెడీ మనకు పాత నిబంధనలో తన కుమారుడిని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. ఆ మాట మనం చూస్తా ఉంటాం. ఏంటిదంట? తన కుమారుడిని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. దేవుడు తోడుంటే కష్టం మనకు ఎందుకు వస్తుందని మనం అనుకుంటాం. దేవుడు తోడుంటే మన కష్టం ఎందుకు వస్తుందని మనం అనుకుంటాం. అట్లనే గిద్యోను లేకపోతే ఇంకా యోక్తను సమయం నాకు అంత ఐడియా లేదు, అతను కూడా అడుగుతా ఉంటాడు, దేవుడు మాకు తోడై ఉన్నాయడలా ఆయన అద్భుత కార్యములన్నీ ఏమయ్యాను? తోడు లేడు కాబట్టి, ఆయన అద్భుత కార్యం లేవు కాబట్టి మేము ఫిలిష్తీయులతోటి బాధపడుచున్నామయ్యా అని ఆ యొక్క దూతకు చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉంటాం. ఈ సమయము ఎలాంటిదంట? ఆయన మరణించవలసిన సమయం. ఆయన లోక పాప పరిహార్థమై ఆయన చేయవలసిన విధిని, ఆ పాత్రను ఆయన నెరవేర్చవలసిన సమయము ఆసన్నమైనప్పుడు చూడండి, దేవుడు ఆయన్ని విడిచినట్టుగా, ఆయన చేయి విడిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ భయపడతాం, ఏ వ్యక్తి అయినా కానీ అధైర్యపడతాం. ప్రభువా ఎందుకు నాకు ఇంత కష్టాలు, తండ్రి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, మనం అధైర్యపడతాం. కానీ ఆ విధంగా అధైర్య పడకండి, ఆ విధంగా అధైర్య పడకండి. దేవుడు మనల్ని కొంతకాలం వదిలేసినట్టుగా మనకు అనిపించవచ్చేమో, కానీ దేవుడు ఎన్నడూ విడనాడేవాడు కాదు. ఇక్కడ చూస్తే మనకు నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచింది అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ విడిచిన చెయ్యిని మళ్ళీ ఆయన పట్టుకొని తన సింహాసనం మీదకి, తన కుడిపార్శ్వం మీదకి ఆయన హెచ్చించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యోగుకు కలిగిన కష్టం కూడా ఒకసారి మనం చూస్తే దేవుడు చెయ్యి విడిచినట్టుగా ఉన్నది ఆయన, కానీ ఆయన నమ్మకంగా ప్రభుతో ఉన్నప్పుడు అందుకు తిరిగి రెండంతలో పొంది ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నట్టు మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇకపోతే 5వ మాటగా మన మధ్యలో ఉన్నటువంటి ఆయన మేరమ్మ గాని లేకపోతే ప్రియాంక గాని చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఇంకొక 10 నిమిషాల్లో ఉపయోగపడండి. చదవండి అమ్మ. యోహాను సువార్త 19. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొలుచున్నాను. నేను చాలా ఇంకా చూడండి, ఆయన చేయవలసిందంతా అయిపోయింది. ఆయన కల్వరిలో చేయవలసిన కార్యములన్నీ, భూమి మీద చేయవలసిన కార్యములన్నీ చేసి అయిపోవడానికి వచ్చినాయి. ఇక లేఖనాలు మాత్రమే నెరవేరాలి కొన్ని. కాబట్టి ఆ లేఖనము నెరవేరాలి అన్నట్టుగా ఏమని చెప్తాను, నేను తప్పిగొలుచున్నాను. నేను
ఏంటిదంట? చూడండి, బాగా గమనించండి. ఒక తండ్రి గాని ఒక తల్లి గాని ఇక తన జీవితం ముగించబడుతుంది. దేవుడు వదిలేశాడు, మరణం దగ్గరికి వచ్చింది, ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడో మాపో అన్నట్టు ఉన్నప్పుడు ఎవరిని పిలుస్తాడు? కుమారుడు కుమార్తెను, కుమారుడు కుమారుని పిలిచి ఏమని చెప్తాడు? కొన్ని జాగ్రత్తలు, లేకపోతే మంచి చెడ్డలు, అంటే ఏదో అతను చెప్పాలనుకున్నవి అవన్నీ వారికి చెప్తా ఉంటాడు. అదేంటిది? నా తర్వాత మీరు ఈ విధంగా చెయ్యండి, నేను తప్పికొనుచున్నాను అంటే దాని అర్థం ఏంటిది? ఇంకా నేను మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఇది ఆత్మ దప్పిక అని మనము పెద్దలు పోలుస్తా ఉంటారు. ఆ ఆత్మ దప్పిక ఏంటో కాదు, కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఇప్పుడు ఆయనకున్నది అదే దప్పిక. ఎందుకంటే అనేక మందిని ఆయన రక్షించవలసిన భారం ఆయన మీద ఉన్నదండి. హల్లెలూయా. కాబట్టి తన కొడుకులు తదనంతరము, తన కుమార్తెలు తదనంతరము మంచిగా ఉండాలని వారికి ఏం చెప్తాడు? తర్వాత జరగబోతున్న విషయాలను మీరు ఇట్లా ఉండాలని వారు చెప్తా ఉంటాడు. అప్పుడు చివరి సమయంలో తమ తండ్రి చెప్పిన ఆ మాటలు, తమ తల్లి చెప్పిన మాటలు వారు ఎక్కువగా నెరవేర్చడానికి ప్రతి మానవుడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. అంతకుముందు చెప్పిన అన్ని ఎక్కడ కూడా పడేస్తారు, గాలి కొడనేస్తారు, పట్టించుకోరు. కానీ చివరి దినములలో చనిపోయే ముందు మా తండ్రి గారు ఇట్లా చెప్పారండి, మా తల్లి గారు ఇలా చెప్పారండి, కాబట్టి దాన్ని తప్పకుండా చేసి ఆయన ఆత్మకు శాంతి, లేకపోతే తండ్రి ఆత్మకు శాంతి, తన మాటని నెరవేర్చాలని సంకల్పంతో చేసినటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ దప్పిక అంటే రక్షణ పొందాలి ప్రజలు. ఇంకా ప్రభువుల గురించి ఎక్కువగా తెలుసు, నా గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. కాబట్టి ఆయన దప్పికొనుచున్నానని ఆయన తర్వాత లేచినప్పుడు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారి శిక్ష విధింపబడును. ఈ దప్పిక అన్నది మనకు ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా ఒక దప్పిక అన్నది ఉన్నది. తర్వాత 6వ మాటగా మనం చూద్దాం. యోహాను సువార్త 19:30 మన మధ్యలో ఉన్నట్టు ఇంకొక సిస్టర్ ఉంది, చదవండి సిస్టర్. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించను. చూడండి, లేఖనములు నెరవేర్చిన సమయం దగ్గరికి వచ్చినది. పాత నిబంధనలు ఆల్రెడీ నాకు దానమౌతుని వారు చిరకనిచ్చాను రాయబడి ఉంటుంది. ఏంటంట? నేను దప్పికొంటే నాకు చిరకను ఇచ్చిరనే మాట కూడా పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలో ఉంటుంది. కాబట్టి ఆ చిరకను ఆయనకిస్తే అది ఎలా ఉందంట? చేదుగా ఉన్నది. కాబట్టి ఆ చేదును ఆయన దగ్గర పెట్టుకొని చూసి పక్కకి ఇచ్చేసి ఇక సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగిస్తున్నాడు. చూస్తా ఉన్నాం, ఇంకంత సమాప్తం అయిపోయింది, ఇంకా చేసేది ఏమీ లేదు. ఇంకా మనం గమనిస్తే మానవుడిగా తీసుకుంటే ఇంకా చివరి గడియలు అయిపోతున్నప్పుడు ఏం చేస్తారు? జాగ్రత్త వినాలి. చివరి గడియలు అయిపోతున్నప్పుడు తమ తండ్రికి ఏం చేస్తారు? నోట్లో కొన్ని నీళ్లు పోస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు కూడా ఇక్కడ దప్పికొనుచున్నాను, లేకపోతే చూడండి సమాప్తమైనదని అని చెప్తా ఉన్నారు. సరిగ్గా దప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు వారికి ఏమి ఇచ్చారు? ఒక చేదు చిరకను ఇచ్చారు. అలాగనే మానవుడికి కూడా చివరికి అంతిమ గడియలలో కొన్ని చుక్కలు నోట్ల నీళ్లు పోసి బ్రతికించాలని ప్రయత్నం మనం చేస్తా ఉంటాం. కానీ అప్పటికి ఏమైపోయింది? సమాప్తం. మింగలేడు, పోసినట్టుగానే నోటి నుంచి బయటికి వస్తా ఉంటాయండి. హల్లెలూయా. కాబట్టి ఆయన చేయాల్సిన లేఖనాలు ఏమీ లేవు. ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. శిలువలో ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడని రాయబడి. హల్లెలూయా. ఆ యొక్క శిలువకు వేయబడిన 2 చేతుల్లో ఆ పత్రమును ఆయన ఏం చేశాడంటే శిలువకు మేకులు కొట్టి దాని మీద రాయబడిన రాతను ఆయన చెరిపి వేశాడని రాయబడి ఉంటుంది.
హల్లెలూయా. కాబట్టి ఆయన చేయుటకు భూమి మీదకి ఏ పని మీద నిమిత్తం వచ్చాడో ఆ పని అంతటి కూడా సంపూర్ణము చేసి సమాప్తమైనదని చెప్పాడు. హల్లెలూయా. దేవుని మహిమ గాక. కాబట్టి నీవు నేను భూమి మీదకి వచ్చినామంటే ఏదో ఒక పర్పస్ అన్నది తప్పకుండా ఉన్నది. దాన్ని మనం సంపూర్ణంగా చేయాలి. అప్పుడే మనం సమాప్తమైనదని చెప్పగలం. కాబట్టి పౌలు భక్తులు చెప్తా ఉన్నారు, నాకు అప్పగించబడిందని నేను సంపూర్ణముగా చేశానండి. ఎంత ధైర్యంగా మాట చెప్పాడు ఒకసారి ఆలోచన చేయండి. అట్లనే మనము కూడా అంత ధైర్యముగా చెప్పగలిగి ఉండాలి. దేవుని మహిమ గాక. హల్లెలూయా. చివరిగా 7వ మాట చదువుతావా? సరే, లూకాసు వార్త 23:46 ఎవరైనా చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రభువు ఆ యొక్క జీవిస్తున్న దినములలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ప్రాణం ఎవ్వడూ తీసుకొనలేడు. నా అంతటా నా ప్రాణమును పెట్టుచున్న దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. ఆయన శిలువలో దాదాపుగా 10 సంవత్సరాలు ఆయన ఉన్నది. ఆయన చనిపోవడానికి వీలే లేదండి. మనం అనుకుంటాము రక్తం అంతా కాలిపోయిన కూడా చనిపోతాడు అనుకుంటారు, కానీ చనిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని ఎవ్వడూ తీసుకోలేడు. నా అంతటా నేను నా ప్రాణాన్ని పెట్టుచున్నా, దాన్ని తిరిగి తీసుకోవడం నాకు అధికారము కలదు. కాబట్టి సిలువలో ఉండి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక సమాప్తం అయిపోయింది, అంత క్లోజ్ అయిపోయింది, నేను చేయడానికి ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా ఆత్మను తండ్రికి అప్పగించుకోవాలి. కాబట్టి ఆ మాట పలికిన తర్వాతనే ఆయన ప్రాణం విడిచడం రాయబడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రాణం పెట్టారో, ఎవరు ప్రాణం తీసుకున్నారో ఆయనే తన సొంత ప్రణాళికను నెరవేరుస్తా ఉన్నాడు. తన ప్రాణాలను పెట్టుటకు, తన ప్రాణాన్ని తీసుకున్నట్టుకు ఆయనకు అధికారము కలదు. ఎవరినూ నా ప్రాణాన్ని తీయడానికి అధికారము లేదండి. హల్లెలూయా. కాబట్టి తన ప్రాణాన్ని ఎవరికి అప్పగించుకున్నాడు? తన ఆత్మని ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రికి అప్పగించుకున్నాడు. కాబట్టి మహామహుని కృపాశమందు ఆశీర్వదించు. ఎంత గొప్ప మాటలు చూడాలి. కాబట్టి మనము కూడా 7 మాటల ప్రకారం క్షమించే గుణం మనకు ఉండాలి. రెండవది ఏముండాలి? ఎవరైనా ఒక విన్నపం చేస్తే దానిని అంగీకరించి దాని ప్రకారం చేసే విధంగా మనం ఉండాలి. మూడవది ఏమున్నది? బాధ్యత. మన పిల్లల బాధ్యత, పెద్దల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఏదైనా బాధ్యతను నెరవేర్చే వారిగా మనం ఉండాలి. 4వదిగా ఏమున్నది? దేవుడు మన చేయి విడిచిన పట్టుకొని ఉన్న మనం ప్రభు దగ్గరనే ఉండాలి, లేదా దేవుణ్ణి మనము అనుసరించాలని మనకు పాఠం చెప్తా ఉన్నది. 5వ మాటగా, ఈ లోకంలో ఇంకా నీకు కార్యం ఉన్నది, ఇంకా నువ్వు తప్పికొంటా ఉన్నావు. అది ఏ రూపంలో? నీ పిల్లల రూపంలో. నీ ఆశయాలను, నీ పద్ధతులను వాటన్నిటిని కొనసాగించడానికి నీ పిల్లలకు నీవు చెప్తావు. కాబట్టి అప్పుడు నీ పిల్లలు, మా తండ్రి ఈ విధంగా చెప్పాడు చివరి దినాలలో, వాటిని నేను చేస్తాను, నీ ఆశయాలను ముందుకు తీసుకొని పోతాను. హల్లెలూయా. అట్లనే శిష్యుడు ఆయన ఆశయాలను ప్రపంచం అంతా తీసుకోబట్టే ఈ దినం మనము క్రైస్తవులమై క్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నాం. అటువంటి దప్పిక మనము కలిగి ఉండాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా సమాప్తమైపోయింది, నా జీవితం నువ్వు ఇచ్చింది, ఈ భూమి మీద నన్ను పంపావు, తల్లిదండ్రుల నుంచి నన్ను క్షేమం ఉంచావు, నా దినములన్నీ ఏ విధంగా ఉన్నానో నేను చేయుటకు సంపూర్ణమైపోయినది. కాబట్టి ఇప్పుడు నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో. మనం అంటా ఉంటాం ప్రార్థన, ప్రభు రాకడలో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను కూడా ఆ రాకడలు ఎత్తబడలాగా సహాయము చేయుము అని. హల్లెలూయా. కాబట్టి ఆ గోడ తట్టు తిరిగి ఆ వ్యక్తి చెప్పినట్టుగా, ప్రభువా పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా.
దేవుని నామమునకు కలుగును గాక. ఆ విధంగా మన ఆత్మను దేవునికి అప్పగించుకుంటే దేవుని యొక్క చేతుల నుండి మన ఆత్మను ఎవ్వడు దొంగిలించలేడని. ఎందుకంటే ఆయన చెయ్యి అంతా బలమైనదని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన బలవంతుడు. ఆయన చేతుల నుండి నేను ఎవ్వరు విడిపించుకొని తీసుకోపోలేరు. ఎందుకంటే ఆయన దగ్గర మనకు క్షేమం ఉంది, భద్రత ఉన్నది. కాబట్టి ఆయన మన కొండ కోట ఆశ్రయదుర్గమై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. తలలో వచ్చినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం.